హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. ఇక సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 3 వారాల సమయం ఉంది. ఏదైతే రజనీకాంత్ గారు ఇంకా లోకేష్ కనగరాజు గారి కాంబోలో వస్తుందో కూలీ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 3 వారాల సమయం ఉంది. సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాలేదు, టీజర్ రిలీజ్ కాలేదు, కేవలం సాంగ్స్ మాత్రమే 3 సింగిల్స్ మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. కానీ అప్పుడే సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఏంటి భయ్యా అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే ఓపెన్ అయిందా అంటే, మన దగ్గర కాదు, నార్త్ అమెరికాలో. సో నార్త్ అమెరికాలో బేసిక్గా మన తెలుగుకు సంబంధించి కానివ్వండి, ఇండియాకి సంబంధించి కానివ్వండి, ఏ మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యేది మనకు నార్త్ అమెరికాలోనే. సో 23 జూలై నుంచి నార్త్ అమెరికాకి సంబంధించి కూలీ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఎన్ని స్క్రీన్స్లో ఓపెన్ కావడం జరిగింది, ఎన్ని లొకేషన్స్లో ఓపెన్ కావడం జరిగింది, అలాగే ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది, ఎంత అమౌంట్ రావడం జరిగింది, ఇప్పటిదాకా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో జూలై 23 నుంచి అయితే నార్త్ అమెరికాలో అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అక్కడ 342 లొకేషన్స్లో, అంటే 342 లొకేషన్స్లో బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. 761 షోస్. అలాగే నేను ఈ రిపోర్ట్ తీసుకునే సమయానికి దాదాపుగా 16,048 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. సో ఆల్మోస్ట్ $4,40,000 అనుకోండి. సో మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 3.8 crores, అంటే 4 కోట్లు, రౌండ్ ఫిగర్ 4 కోట్లు వేసుకోండి. సో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 4 కోట్ల రూపాయలు అయితే అక్కడ వసూలు చేయడం జరిగింది. ఇది ప్రీమియర్, అడ్వాన్స్ బుకింగ్ కాదు, ప్రీమియర్కి సంబంధించి. సో వితౌట్ ట్రైలర్. సో ట్రైలర్ రిలీజ్ కాలేదు, టీజర్ రిలీజ్ కాలేదు, కానీ సినిమాకి అప్పుడే అదిరిపోయే హైప్ అనుకోండి. సో అలాగే ఏదైతే ప్రీమియర్ ఫార్మాట్ ఉంటుందో, ఆ ప్రీమియర్ ఫార్మాట్ కాకుండా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ రోజు వార్ 2 సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది, ఆ రోజు కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏవైతే పెద్ద థియేటర్స్ పెద్దవి ఉంటాయో, ఐమాక్స్, 3D, 4DX ఇలాంటి అన్నీ కూడా, ఐనాక్స్ లాంటివి, ఇలాంటి అన్నింటినీ కూడా వార్ 2 సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఉన్నాడో, ఆదిత్య చోప్రా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఓవర్సీస్లో ఐమాక్స్, 4DX ఇంకా ఐనాక్స్ లాంటివి వీటన్నిటిలో పడుతూ ఇండియాలో కూడా ఐమాక్స్లో ఏ ఒక్క షో కూడా కూలీది పడట్లేదు, పూర్తిగా వార్ 2ది మాత్రమే పడడం జరుగుతుంది. సో అలా ఆదిత్య చోప్రా అయితే పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. అలాగే ఇవి ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే, యూఎస్కి సంబంధించిన ప్రీమియర్ మాత్రమే. ఓవరాల్ యూఎస్ఏ ప్రీమియర్ కాదు, జస్ట్ ప్రీమియర్ మాత్రమే. అంటే డే 1, డే 2, డే 3 అలా ఉంటుంది కదా, ఓవరాల్గా రావడం జరుగుతుంది. కానీ జస్ట్ ప్రీమియర్కి మాత్రమే. అందులో చాలా వరకు అయితే వార్ 2 అయితే ఆక్రమించడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఓవర్సీస్లో వార్ 2 అనేది ఒక 10,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది అనుకోండి, కానీ కూలీ అనేది కేవలం 3,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది, అలా అనమాట. సో అలా ప్యాక్ చేయడం జరిగింది. సో ఇండియా వైజ్గా మనము ఇండియాలో మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు వార్ 2 ఒక 10,000 స్క్రీన్స్లో రిలీజ్ అయితే, కూలీ అనేది ఒక 6,500 నుంచి 7,000 వరకు మధ్యలో స్క్రీన్స్ అలా రిలీజ్ కావడం జరుగుతుంది. అలా వార్ 2 మూవీకి సంబంధించిన ఆదిత్య చోప్రా అయితే పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే, రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా రిలీజ్ కావడానికి ఆల్మోస్ట్ ఇంకా 3 వారాల టైం ఉంది. కానీ 3 వారాల టైంకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో అలాగే ఈ సినిమాకి సంబంధించి లోకేష్ కనగరాజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పడం జరిగింది. దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అయితే కూలీ సినిమా ఉందో, కూలీ సినిమాలో ఒక్క సీజే షాట్ని కూడా యూజ్ చేయలేదంట. అలాగే ఏవైతే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో, ఆ సీక్వెన్స్ అన్ని కూడా పూర్తిగా ఏదైతే రియలిస్టిక్గా అయితే చేయడం జరిగిందంట. గ్రీన్ స్క్రీన్ ఎక్కడ యూజ్ చేయలేదంట. ఒకవేళ యూజ్ చేసినా కానీ అంటే 1 minute లోపల ఉండే వాటిని యూజ్ చేసాము అని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అంటే, లోకేష్ కనగరాజు ప్రతి సినిమా చేసినప్పుడు ఈ సినిమా ఈ సమయంలో అయిపోవాలి, ఈ సినిమా ఈ టైంలో అయిపోవాలి అని చెప్పి ఒక బర్డెన్ అయితే ఆయన పైన ఉండే. కానీ ఈ సినిమాకి ఎలాంటి బర్డెన్ లేదు, చాలా స్వతంత్రంగా నేను ఈ సినిమాని చేయడం జరిగింది, చాలా టైం దొరకడం జరిగింది. అందుకే ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా చాలా కంప్లీట్గా అద్భుతంగా సినిమా వచ్చే విధంగా తీశాను అని చెప్పి లోకేష్ కనగరాజు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి డేట్, పర్టికులర్గా రిలీజ్ డేట్ ఏదైతే ఉందో, ఆ డేట్ని డైరెక్టర్ గారే చూస్ చేసుకోవడం జరిగింది. అంటే లోకేష్ కనగరాజు ఆ డేట్ రోజు వెళ్ళడం జరిగింది. ఆగస్టు 14న రిలీజ్ కావాలని చెప్పి లోకేష్ కనగరాజు గారే డిసైడ్ చేశారంట. అలాగే ఈ సినిమా రన్ టైం వచ్చేసి దాదాపు 2 గంటల 50 నిమిషాలు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా ఇంకో పెద్ద సినిమాతో క్లాష్కి రావడం. ఇక్కడ వార్ 2 సినిమా అదే రోజు రిలీజ్ ఉంది, అలాగే కూలీ సినిమా అదే రోజు రిలీజ్ ఉంది. కాబట్టి 2 సినిమాలు ఒక రోజు క్లాష్ కావడం వల్ల సినిమాలకు అనేది హైప్ ఇంకా ఎక్కువగా పెరగడం జరిగింది. అంటే మామూలుగా సింగిల్గా వస్తే ఇంత హైప్ ఉండేదో లేదో, కానీ 2 పెద్ద సినిమాలు ఒక్కసారి, అరే వార్ 2తో క్లాష్ వస్తుంది, వార్ 2కి కూలీతో క్లాష్ వస్తుంది అని చెప్పడం వల్ల ఈ హైప్ అనేది ఇంకా పెద్దదైంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, మనకు ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు, సిఎస్కే ఇంకా ఆర్సీబీ మ్యాచ్ జరిగినప్పుడు వ్యూవర్షిప్ అనేది అదిరిపోయే రేంజ్లో ఉంటుంది, పూర్తిగా రికార్డులు బద్దలు కొడుతుంది. ఎందుకంటే ఒక సైడ్ మహేంద్ర సింగ్ ధోని ఉంటాడు, ఇంకో సైడ్ విరాట్ కోహ్లీ ఉంటాడు, కాబట్టి వ్యూవర్షిప్ అనేది అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఇంకో సైడ్ రితిక్ రోషన్, ఎన్టీఆర్, సో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సినిమాకి ఎక్కువ హైప్ అయితే రావడం జరుగుతుంది. 2 పెద్ద సినిమాలు అందుకే క్లాష్కు సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఒక సినిమా వల్ల ఇంకో సినిమాకి హైప్ అయితే రావడం జరిగింది. కూలీ సినిమా ఇప్పటికే ఆల్మోస్ట్ మనం రిపోర్ట్ తీసుకునే టైంకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే నార్త్ అమెరికాలో 4 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాలేదు, టీజర్ రిలీజ్ కాలేదు. ఆగస్టు 2వ తారీఖున సినిమాకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది కాబట్టి ఆ ట్రైలర్ పాజిటివ్గా వస్తే ఖచ్చితంగా వార్ 2 పైన అయితే ఇంపాక్ట్ అయితే పడడం జరుగుతుంది. అయితే మొదటి రోజు కలెక్షన్స్లో వార్ 2ది పై చేయి ఉండడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో కూలీది ముందుకెళ్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు కాబట్టి. మరి చూడాలి ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది, ఏ సినిమాకి మిక్స్డ్ టాక్ ఏమైనా వస్తే. 2 సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే నిజంగా అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. లేదా ఏదో ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా అయితే అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.